మెరుగైన జీవితం కావాలని ఎన్నో కలలు కన్నాడు. కన్న తల్లిని పెంచిన ఊరును వదిలి అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలనుకున్నాడు. కానీ వైట్ కాలర్ జాబులు చేసేంత చదువులేదు. దీంతో అక్రమ దారిలోనే అగ్రరాజ్యానికి వలస వెళ్ళాడు. ట్రక్ డ్రైవర్ జాబ్ సాధించాడు ఎలాగోలా. డాలర్లు రావడం మొదలయ్యాయి. అంతా బానే ఉంది. కానీ మన దారిని మళ్లించడానికి పుట్టే కోరికలను అధిగమించుకోలేకపోయాడు. మత్తుకు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ సేవించి ట్రక్ నడిపాడు. దేశం కాని దేశంలో ముగ్గురు అమాయకుల ప్రాణాలు బలిగొని ఇప్పుడు జైలు పాలయ్యాడు. ఈ విషాదకర ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. 21 ఏళ్ల జషన్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 22న కాలిఫోర్నియాలోని ఇంటర్స్టేట్ 10 హైవే పైన 18 చక్రాల ట్రక్ను నడుపుతున్నాడు. తన ముందున్న వాహనాలను బలంగా ఢీకొడుతూ ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టాడు. సడన్ గా భారీ వెహికల్ కంట్రోల్ అవ్వలేదో లేక కంట్రోల్ చేయలేకపోయాడో తెలియదు, కానీ క్షణాల్లో 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొని ఘోరమైన చైన్ రియాక్షన్ క్రాష్ ను సృష్టించింది. ఈ ప్రమాదంలో కొన్ని వాహనాలకు మంటలంటుకున్నాయి కూడా. ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ భయంకర దృశ్యాలు వెహికల్ డాష్ క్యామ్ లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు జషన్ ప్రీత్ ను అదుపులోకి తీసుకున్నారు. టాక్సికాలజీ పరీక్షల్లో సింగ్ గట్టిగా డ్రగ్స్ సేవించి ట్రక్ నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో గ్రాస్ వెహికులర్ మ్యాన్స్లాటర్ వైల్ ఇంటాక్సికేటెడ్ వంటి తీవ్రమైన నేరాల కింద కేసు నమోదు చేసి జషన్ ప్రీత్ ను అరెస్ట్ చేశారు. అయితే ఫెడరల్ ఏజెన్సీల దర్యాప్తులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. జషన్ ప్రీత్ సింగ్ చట్టబద్ధంగా అమెరికాకు రాలేదని తేలింది. అతడు 2022 మార్చిలో యుఎస్ మెక్సికో సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించారు. మెరుగైన జీవితం కోసం కష్టపడాలని అతను అమెరికా వచ్చాడని అతని స్నేహితులు చెప్తున్నారు. కానీ ఇలా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ఘటన తర్వాత ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు జషన్ ప్రీత్ పైన డీటైనర్ దాఖలు చేశారు. దీంతో చట్టపరమైన విచారణ పూర్తయిన తర్వాత అతడిని దేశం నుంచి వెలివేసే అవకాశాలున్నాయి. ఈ ఘటన అక్రమ వలసదారులకు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు ఎలా జారీ అవుతున్నాయి అనే అంశంపైన యుఎస్ లో తీవ్ర రాజకీయ చర్చకు, నిబంధనల సమీక్షకు దారితీసింది.